రే నేను క్వశ్చన్ అడుగుతాను, ఫటాఫట్ అని ఆన్సర్ చెప్పాలి. ఓకే సార్. మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవర్రా? ఫటాఫట్. మీ ఊర్లో దోమలు ఏమని పిలుస్తారు? మేము పిలం, అవే వచ్చి కుట్టుపోతే. రెండు ఈ ఎదవే నా ఫ్రెండ్. చాయ్ తాతా? చాయా? మామూలుగా నువ్వు థమ్స్అప్ లాగిపిస్తావు కదా. థమ్స్అప్ నేను తాపించిన? అబ్బా, ఏడుస్తే ఖర్చు ఇప్పించినావు, స్పెషల్ గా చైర్లు ఇప్పించినావు, తాగని థమ్స్అప్ పంపించినావు, అప్పుడే మర్చిపోయినావా? ఇంత చదువులు చదివి ఏం లాభం? ఎవరిని అడిగినా చెప్తలేరు. ఇంగ్లీష్లా పానీపూరిని ఏమంటారు? చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. అక్కడి నుంచి మాట వినిపిస్తుందండి. ప్రేమ పిచ్చితో గాలై తిరగకు, ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో. వైరగాలికి వయసాయే. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. లో సామజవరగమన, 90s లో సామజవరగమన, సామజవరగమన. మరి ఇప్పుడు సామజవరగమన నిన్ను చూసి ఆగా. అరే ఇందాక ఆటోలో పోయింది ఎవరు తెలుసా? ఎవర్రా? ఆటో డ్రైవర్ రా. బుర్ర ఉందా నీకు అసలు? నాకు లేదు. స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నా మాట మారింది, నా రూట్ మారింది. క్యాసెట్ లో పాడింది తను కాదు, నేను. ఒరిజినల్ పాటలన్నీ నేనే పాడాను. అబద్ధమైతే ఇప్పుడు పాడు. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటేని. ఇప్పుడు నేను పాడతాను. పాట విని మీరే డిసైడ్ చేయండి. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటేని. ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటేని. ఓరబ్బయ్యా ఉన్నాయనా. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. వంట వచ్చా? తింటానండి. మాటలే తింటావా? నా కోసం వెతుకుతున్నావా? నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. కోతివే గాని మంచి కోతివని చెప్పడానికి. కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ ఇచ్చావంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. హే, ఐ లవ్ యూ. నా వెనకాల వచ్చే అమ్మాయి ఇంకా బాగుంటది. నీ వెనకాల ఎవరు రావట్లేదు కదా. నన్ను ట్రూగా లవ్ చేస్తే నువ్వు వెనకాల చూడవుగా. హలో హలో, ఎవరు? నేను. నేను మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పిసావు, పేరు చెప్పడానికి బల్పా? గీత. నీకు ఫేస్బుక్ లేదా? లేదు. ఉంటే ఫోటోస్ తీసి పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటే బోల్డ్ అండ్ లైక్స్ వస్తాయి. అదే బోలెడని లైక్స్ వస్తే ఏమవుతుంది? అసలు నువ్వు ఫోనే వాడవు. నీ సంగతి ఏమో నాకు తెలియదు గాని నాకు నువ్వంటే చాలా ఇష్టం. అప్పుడు ఇప్పుడు. అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు?
ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా. పేరేంటి? నిహారిక. నిజంగా? నిజంగా నిహారిక. నా హారిక. పొట్టేనా పెళ్లి చేసుకోమని గుర్తున్నావు కదా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పే. అంటూ చూడడం వచ్చా? రాదు. ఇల్లు చూడడం వచ్చా? అది కూడా రాదా? మరి ఇవన్నీ ఒకటి చేస్తాడు. నిజం చెప్పు, నీ చుట్టూ అంతమంది అమ్మాయిలుంటే నేను మాత్రమే ఎందుకు నచ్చాను? ఏం చేయను? మా అమ్మకు నచ్చకుండా నేనే పని చేయనండి, ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నుతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా. పాము కరిచింది. ఏ పామే? ఇలా ఇలా వెళ్ళే పాము. ఇలా ఇలా వెళ్ళే పామే, దానికి ఒక పేరు ఉంటది కదా. ఏం పేరు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వాళ్ళ అమ్మని అడుగొస్తా. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్ కి రీల్స్ చేయడం నాకు కాఫీ పెట్టడం రాదు. నేర్చుకో. నేర్చుకోవా? నాకు జ్యూస్ చేయడం కూడా రాదు. నేర్చుకో. నాకు బుజ్జగించడం అస్సలు రాదు. వద్దు, నేర్చుకో. నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వ. బంగారం చెప్పన చెప్పు. బంగారం చెప్పన చెప్పు. బంగారం చెప్పన బంగారం చెప్పన బంగారం చెప్పన ఒకటి చెప్పనా? ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుబూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఛీ, పోరా పోరా పోరా. ఒట్టి చేతులతో రావద్దు. గోరింటాకు పెట్టుకొని రావాలా? ముఖ్యంగా ఇలాంటి కుళ్ళు జోకులు వేయొద్దు. మీ ఫేవరెట్ కలర్ ఏంటండి? బ్లాక్. అందుకే మా అమ్మ నన్ను నల్లగా కన్నది. ఏం చేస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తాను. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా. నువ్వు ఉన్నావు కదా. మా అన్నయ్యతో చెప్తా. నీకు అన్నయ్య లేడు కదా. నువ్వు ఉన్నావు కదా. ఒక్కొక్కసారి వలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సంపుతా. అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. ఏ చిపోరా. ఏయ్ ఏమంటున్నావు? సారీ. ఏ చి పోబే. మళ్ళా కరోనా వస్తుందట ఎట్నో ఏమో. మళ్ళా బ్రాండ్ షాపులు బంద్ చేస్తారు కదా. అమ్మాయిలు ఆర్టీసీ బస్ లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. కత్తి నాన్న. అబ్బాయిలు ఆటోలు లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే 10 వస్తాయి. ఇది అమ్మోరి కత్తి నాను. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్. ఎల్కేజీలో పడండి. ఆకాశానికి ఆ చందమామ ఎంత అందమో మా ఇంటికి మా అమ్మ అంతే అందం. అమ్మా కాళ్ళే వంకరలు లేవుగమ్మాయి. అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినలేగా. నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానకంటే. అవునండి. వంట వచ్చా? తింటానండి. మా తల్లే తింటావా? అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ గెలాసు. మేం దోస్తులం, చెట్టు మీద కోతులం, మా జోలికి ఎవ్వరొచ్చిన గిప్ప గిప్ప గుద్దుతాం. నీకు బొమ్మ ఎవరు పెడతారు? లాలెవరు పోస్తారు? బట్టలు ఎవరు వేస్తారు? నువ్వెవరి కూతురు? ఎవరి కూతురు? నాన్న కూతురా?